ఇడ్లీ పిండి దోశ పిండి ఉంటే ఇడ్లీ దోశ ఊతప్పం పునుగులు గుంత పునుగులు ఇలా ఎన్ని రకాల టిఫిన్లైనా చేసేస్తామండి ఈజీగా. మార్నింగ్ ఏ టెన్షను ఉండదు ఆఫీస్కి వెళ్ళాలంటే. ఆ కాస్త పొట్టలో వేసుకున్నాం అనుకోండి, 2 వరకు 1 వరకు కాస్త హ్యాపీగా పని చేసుకోగలుగుతాం. సో ఇదైతే 10 డేస్కి ఒకసారి మా ఇంట్లో అయితే పనే ఉంటుంది. ఇది అయిపోగానే టెన్షన్ మొదలవుతుంది, అబ్బా వెయ్యాలి వెయ్యాలి అని. కానీ వేస్తే మాత్రం ఆ పిండి అలా ఒదుగుతూ ఉంటే దూది పింజలాగా తేలిపోతూ ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు గ్రైండర్ నిండిపోతుంటే మనసుకు భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. దీన్ని బాగా ఎంజాయ్ చేస్తాను. ఎలాగో పని చేయక తప్పదు, ఏడుస్తూ చేసే కన్నా చక్కగా దాన్ని ఎంజాయ్ చేస్తూ చేసామంటే అసలు భలే హ్యాపీగా ఉంటుందండి. సంవత్సరం క్రితం తెచ్చిన పట్టుపప్పు కేజీ 100 రూపాయలు. డబల్ హార్ట్స్ కాదు, త్రిబుల్ హార్ట్స్ కాదు. కానీ చూసారా ఎంత ఒదుగవుతుందో. ఇదేనండి పట్టుపప్పు పవర్. చక్కగా ఎంత పిండి అవుతుందో. నేను పోసిన పప్పు చాలా తక్కువ. ఇడ్లీ పిండి వేసేసి పక్కకు పెట్టేసి అలాగే మళ్ళీ దోశ పిండి వేసా. ఈ మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, మధ్యలో గ్యాప్ని బెల్లం తరిగి పెట్టుకున్నాను. ఎప్పుడైనా సరే మనం ఇడ్లీ పిండి దోశ పిండి రుబ్బిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే 10 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి, పులుపు రాకుండా. రుబ్బుకునేటప్పుడు గట్టిగా రుబ్బుకోవాలి. ఇవి అందరికీ తెలిసినవే అయినా, ఈ పని రోజు చేసేదైనా మనకి భయం. ఆ భయం లేకుండా హ్యాపీగా ఏదో రకంగా ఒక పాటతోనో మాటతోనో ఎంజాయ్ చేస్తూ చేసేసుకున్నాం అనుకోండి, ఫుల్ ఖుషి అయిపోతాం, పని అయిపోతుంది, మనకి 1 వీక్ వరకు టెన్షను ఉండదు. ఇడ్లీ పిండి దోశ పిండి ఉంటే ఇడ్లీ దోశ ఊతప్పం పునుగులు గుంత పునుగులు ఇలా ఎన్ని రకాల టిఫిన్లైనా చేసేస్తామండి ఈజీగా. మార్నింగ్ ఏ టెన్షను ఉండదు ఆఫీస్కి వెళ్ళాలంటే. ఆ కాస్త పొట్టలో వేసుకున్నాం అనుకోండి, 2 వరకు 1 వరకు కాస్త హ్యాపీగా పని చేసుకోగలుగుతాం. సో ఇదైతే 10 డేస్కి ఒకసారి మా ఇంట్లో అయితే పనే ఉంటుంది. ఇది అయిపోగానే టెన్షన్ మొదలవుతుంది, అబ్బా వెయ్యాలి వెయ్యాలి అని. కానీ వేస్తే మాత్రం ఆ పిండి అలా ఒదుగుతూ ఉంటే దూది పింజలాగా తేలిపోతూ ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు గ్రైండర్ నిండిపోతుంటే మనసుకు భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. దీన్ని బాగా ఎంజాయ్ చేస్తాను. ఎలాగో పని చేయక తప్పదు, ఏడుస్తూ చేసే కన్నా చక్కగా దాన్ని ఎంజాయ్ చేస్తూ చేసామంటే అసలు భలే హ్యాపీగా ఉంటుందండి. సంవత్సరం క్రితం తెచ్చిన పట్టుపప్పు కేజీ 100 రూపాయలు. డబల్ హార్ట్స్ కాదు, త్రిబుల్ హార్ట్స్ కాదు. కానీ చూసారా ఎంత ఒదుగవుతుందో. ఇదేనండి పట్టుపప్పు పవర్. చక్కగా ఎంత పిండి అవుతుందో. నేను